చెప్పాను. నువ్వు చేయగలిగింది దేవుని కొరకు చెయ్యి. కానీ దానివల్ల నేను గొప్పోడిని అయిపోదామని మాత్రం అనుకోకు. అది నేను చెప్పేది. నా దగ్గర డబ్బుంది కాబట్టి గొప్పోడిని అయిపోతాను అనుకోకు. నా దగ్గర విలువైన వస్త్రాలున్నాయి కాబట్టి, బంగారులున్నాయి కాబట్టి, నేను సంఘంలో కూడా గొప్పదాన్ని అయిపోతానని మాత్రం ఎప్పుడూ అనుకోకు. నీ వృత్తి వ్యాపారాలు, లేక ఉద్యోగాలు, లేకపోతే నీ యొక్క స్థితి, స్థానము ఇవన్నీ కూడా సంఘంలో గొప్పవాన్ని చేయలేవు. బాప్తిసమిచ్చి యోహాను స్త్రీలు కనిన నరుల్లో అందరిలో ఎలా గొప్పవాడయ్యాడంటే, అతడు దేవుని దూత, మార్గము సిద్ధపరచువాడు. ప్రభువుకు ముందు వెళ్ళి ఈయనే లోకరక్షకుడని చెప్పాడు. యేసును ప్రకటిస్తూ ఉన్నవాడు, మారు మనసును గురించి ప్రకటించినవాడు, తను తాను తగ్గించుకున్నవాడు. ఆయన చెప్పుల వారు కూడా నేను ముట్టటకు సరిపోని వాడిని, యోగ్యుని కానని తను తాను తగ్గించుకున్నవాడు. ఎవరు తమను తాము దీనులుగా తగ్గించుకుంటారో, నన్ను చూడండి, నా అనుభవాన్ని చూడండి, నా తెలివితేటలను చూడండి అని కాదు మనం చెప్పవలసింది.